వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. IIIT హైదరాబాద్ 2026లో ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని డైరెక్ట్ అడ్మిషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ప్రతి ఇయర్ కూడా ఉంటుంది. కానీ ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనేది తెలియదు చాలామందికి. క్లారిటీగా చూపిస్తాను. ఇక్కడ అన్నిటికంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది రియాలిటీ. అసలు సీట్ ఎవరికి వస్తుంది అనేది రియాలిటీ మీకు అర్థమవుతే దీనిపైన ఎంత హోప్స్ పెట్టుకోవచ్చు మీకు అనేది అర్థమవుతుంది. చాలామంది ఇంటర్ మార్క్స్ ఉంటే చాలు అప్లై చేసేసుకోండి సీట్ వస్తుంది ఇలా చెప్తూనే ఉంటారు. కానీ రియాలిటీ వచ్చేసరికి మీరు ఎంత పర్సెంటేజ్ వరకు హోప్ పెట్టుకోవచ్చు అనేది ఫస్ట్ తెలుసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. సో మీరు ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని బోర్డ్ ఛానల్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత ఇలా బోర్డు వైజ్గా మనకు మీ ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని కట్ ఆఫ్ అయితే రిలీజ్ చేస్తారు. ప్రతి బోర్డుకు సంబంధించి కట్ ఆఫ్. ఈ కట్ ఆఫ్ బేస్ చేసుకొని మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ మార్క్స్ ఉంటే సరిపోదు, మళ్ళీ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ బేస్ చేసుకొని వచ్చిన ఫైనల్ మెరిట్ ప్రకారం సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. కానీ యాక్చువల్గా బోర్డు ఛానల్ ద్వారా అడ్మిషన్ ఇవ్వడానికి ఉన్న సీట్స్ సిఎండి కంప్యూటర్ సైన్స్ 5 years మనకు ఇంటిగ్రేటెడ్ కోర్స్. ఇది కంప్యూటేషన్ న్యాచురల్ సైన్సెస్లో ఉంటుంది. సిహెచ్డి అంటే కంప్యూటర్ సైన్స్, మీకు మాస్టర్స్ మళ్ళీ కంప్యూటింగ్ అండ్ హ్యూమన్ సైన్సెస్లో ఉంటుంది. ఉన్న సీట్స్ కౌంట్ చూడండి, 10 + 5 టోటల్గా ఉన్న సీట్స్ 15 మాత్రమే. మరి ఎంతమంది స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు అంటే మీరు 90% ఎబో వస్తే అప్లై చేయండి, 95% ఎబో వస్తే అప్లై చేయండి అని మీరు చాలామంది చెప్తూ ఉంటే విని ఉంటారు. కానీ అసలు ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ని ఇంటర్వ్యూకు తీసుకుంటారంటే కనుక ఇక్కడ చూడండి, స్టూడెంట్ టైడ్ ఈవెన్ ఆఫ్టర్ ఎబో విల్ బీ గివెన్ ది సేమ్ ర్యాంక్ అండ్ ట్రీటెడ్ అండ్ పారా. వీ ఎయిమ్ టు ఇంటర్వ్యూ అప్ టు 25 candidate ఫర్ సిహెచ్డి, 50 candidate ఫర్ సిఎన్డి త్రూ దిస్ మోడ్. అంటే ఉన్న 15 సీట్స్కి టోటల్గా ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసేది ఇండియా వైజ్లో అన్ని బోర్డ్స్ సంబంధించి అన్ని స్టేట్స్ సంబంధించి అప్లై చేసిన స్టూడెంట్స్లలో టోటల్గా 75 మెంబర్ స్టూడెంట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు ఉన్న 15 సీట్స్ కోసం. సరే మేము ట్రై చేస్తాం సార్, మాకు వస్తుందా లేదా అనుకుంటే ఏప్రిల్లో నోటిఫికేషన్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ అప్లై చేసినా మీకు సీట్ రావాలంటే ఇక్కడ ఉంది, ఇది ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డులో మీకు మ్యాథ్స్లో 150కి 150 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 150 ఉండాలి. టోటల్గా మీకు 990 ఎబో మార్క్స్ ఉండాలి. ఉన్న తర్వాతే మీకు ఒక ఛాన్స్ ఉంటుంది ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వడానికి. కన్ఫామ్గా సెలెక్ట్ అవుతారు అనేది కూడా లేదు. అలాగే తెలంగాణ స్టేట్ బోర్డ్ అయితే కూడా మ్యాథ్స్ కన్ఫామ్గా 100% ఉండాలి. అంటే 150 ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో 150 అంటే మ్యాథ్స్లో కంపల్సరీ 300/300 ఉండాలి. టోటల్ మీ మార్క్స్ ఇంకా ఏపీ బోర్డులో 990 ఉంది. తెలంగాణ బోర్డుకి వచ్చేసరికి 992+ ఉండాలి. ఈ మార్క్స్ ఉన్న వాళ్ళు ట్రై చేస్తే ఎవరికైనా రావడానికి ఛాన్స్ ఉంటుంది తప్ప కన్ఫర్మేషన్ అయితే ఉండదు. అదే మీరు సిబిఎస్ఈ అయితే కనుక మ్యాథ్స్లో 99% అంటే మీకు 99% ఉండాలి. టోటల్గా మీ 500 మార్క్స్కి 98.6% ఎబో ఉంటే మీరు ట్రై చేయొచ్చు. సో ఇక్కడే మీకు అర్థమై ఉంటుంది క్లారిటీగా మీరు బోర్డు ఛానల్ ద్వారా జాయిన్ అవ్వడానికి ఎంత హోప్స్ పెట్టుకోవచ్చు అనేది. మేము ట్రై చేస్తామంటే ట్రై చేయండి, తప్పులేదు. ఎవరికి ఇక్కడ రిస్ట్రిక్షన్ లేదు. ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత మీకు చెప్తాను. ఫీజు 2500 రూపీస్ ఉంటుంది అప్లికేషన్ ఫీజు. మీరు చేసిన తర్వాత బోర్డు ఛానల్ మీకు ప్రీవియస్గా చూపించినట్టు కట్ ఆఫ్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ కట్ ఆఫ్ ఎబో ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేసిన తర్వాత ఆ 75 మెంబర్స్లో మీరు ఉంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ సెలెక్ట్ అయిన వాళ్ళకి నేను అప్పుడు చెప్తాను. దాంట్లో కూడా మీకు మెరిట్ వస్తే ఆ 15 సీట్లలో ఒక సీట్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.